గుడ్ మార్నింగ్. ఏంటి అలా చూస్తున్నావు? పాలు తాగేసావా? అతి పిల్ల దా. ఎక్కడికి వెళ్ళింది మమ్మీ అని ఆలోచిస్తాను. హలో అండి, ఇక్కడ అయితే అన్బాక్సింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని ఆర్డర్స్ పెట్టాను అనమాట. అవి వచ్చాయి. అవి మా ఆయనతో అన్బాక్సింగ్ చేపిస్తూ ఉన్నాను అనమాట. సో ఏం చేసాము అనేది ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ క్లెన్సర్ చేసాము అనమాట, డెర్మా వాళ్ళది. డెర్మాకో ప్రోడక్ట్స్ అయితే యూస్ చేస్తూ ఉన్నాం అనమాట ఇప్పుడు. సో ఎప్పుడు నార్మల్గా సీతాపిల్లో ఇవి యూస్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు డెర్మాకో బాగుంది, సో అందుకోసం ఇవి యూస్ చేస్తూ ఉన్నాం అనమాట. సో బాగున్నాయి ప్రోడక్ట్స్ అయితే. సో ఎందుకు ఇవన్నీ యూస్ చేస్తున్నాం అనేది కూడా చెప్తాను. డెర్మా ప్రోడక్ట్స్. సో సీతాపిల్ కూడా బాగుంటుందండి. సీతాపిల్ యూస్ చేస్తుంటే ఎప్పుడు ఒకటే యూస్ చేయకూడదు అనమాట మన ఫేస్కి. సో డిఫరెంట్గా చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. 6 months వన్స్ కానీ ఇయర్లీ వన్స్ కానీ చేంజ్ చేస్తూ ఉంటే బాగుంటుంది ప్రోడక్ట్స్ అనేది. కోజిక్ యాసిడ్ ఆల్రెడీ ముందు అన్ని అన్బాక్సింగ్ వీడియోలో చూపించినప్పుడు తీసుకున్నాం కదా. ఆరిపాప ఏం చేసింది అంటే పడేసింది అనమాట మొత్తం తీసుకొని. సో అందుకోసమే ఇంకొకటి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు ఫేస్ వాష్ కూడా యూస్ చేసేదాన్ని కాదనమాట. సో డెర్మా వాళ్ళవే అన్నీ యూస్ చేద్దామని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నాము. సో ఇది లోషన్ కూడా సన్ స్క్రీన్ కూడా ఆర్డర్ పెట్టేసుకున్నాం అనమాట. డెర్మాకోల్ వాళ్ళవి కొంచెం రేట్ ఎక్కువే ఉంటుంది అనమాట, ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. బట్ ప్రోడక్ట్స్ కూడా చాలా యూస్ఫుల్ అండి. సో కోజిక్ యాసిడ్ ఫేస్కి యూస్ చేయడం వల్ల ఏంటంటే మన మచ్చర్ అనేవి కనిపించవు అనమాట. సో బాగుంటుంది. సో అది నాకు నచ్చింది కాబట్టి ఇవన్నీ మరి ఆర్డర్ పెట్టుకున్నాను. లేకపోతే నేను అంటే ఫేస్ మీద మార్క్స్ ఉంటాయి కదా, అవి హైడ్ అవుతాయి అన్నమాట. సో డైలీ యూస్ చేయడం వల్ల మన స్కిన్ కూడా గ్లోనెస్ అనేది కనిపిస్తుంది యూస్ చేస్తూ ఉండడం వల్ల. ఇంకా అలానే ఆర్వి పాపకి బాటిల్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇవన్నీ మా హస్బెండ్ అయితే ఆర్డర్ పెట్టారండి. ఒక సిప్పర్ వచ్చేటట్టు పెట్టుకున్నాను అనమాట. సో జ్యూసెస్ అవి అలవాటు చేద్దాము అన్నట్టు ఇంకా ఆ సిప్పర్తో అది ఉన్నది చేసామన్నమాట. బోత్ రెండు ఉంటాయన్నమాట, అది కలిపి చేసాము. ఇక్కడ ఇంకొకటి వచ్చి ఆర్డర్ బట్టలకి పెట్టుకున్నాం అనమాట, డ్రెస్సెస్కి. ఇప్పుడు చాలామంది చూపిస్తూ ఉంటారు కదా. సో ర్యాక్స్లో నీట్గా ఉంటాయి. సో వీటిని ఏమంటారు, ర్యాక్స్కి బట్టలకి అవి 2 చేసుకున్నారనమాట మా హస్బెండ్. నాకు తెలియదు ఇవి చేస్తున్నట్టు, చేసేసాక చెప్పారు ఇంకా కొన్ని చేసింటేమి అని చెప్పేసి అన్నా అనమాట. సో అవి పెట్టుకోవడం వల్ల ఆర్వి ఫ్రాక్స్కి హెవీగా ఉండడం వల్ల ర్యాక్స్లో పడిపోతూ ఉన్నాయి అనమాట నీట్గా పెట్టిన. సో సెట్ చేసుకోవచ్చు అన్న దాంతో ఇవి 2 మా ఆయన కోసం పెట్టుకున్నారు, నేను కూడా పెట్టుకోవాలి. సో ఆయన తర్వాత చెప్పాడనమాట ఇంకా కొన్ని పెట్టు అని చెప్పేసి, ఆర్డర్ పెట్టు అని చెప్పేసి అన్నా అనమాట. బాగుంది క్వాలిటీ. ఈ కడ్డీ ఇవ్వడం వల్ల అవి స్టిఫ్గా ఉంటాయన్నమాట, అణిగిపోవు. బాగుంది క్వాలిటీ కూడా బాగుంది. లోపల కొంచెం థర్మల్ క్లాత్ ఇచ్చి బయట కాటన్ క్లాత్ ఇచ్చారనమాట. సో క్వాలిటీ కూడా బాగుంది. సో ర్యాక్స్లోకి పర్ఫెక్ట్ పడిపోకుండా ఉంటాయి, నీట్గాను ఉంటాయి అట్ ఎ టైమ్. సో బాగా అనిపిస్తుంది కాబట్టి అవి 2 ఆర్డర్ పెట్టుకున్నాము. సో నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇక్కడ ఆర్వి పాపని ఇంకా వాకింగ్కి అయితే తీసుకెళ్తూ ఉన్నాం అనమాట. హలో హాయ్ చెప్పు. సైకిల్లో వెళ్ళాలని మారం చేస్తుంది ఆర్వి పాప. హాయ్ బాయ్. హాయ్ చెప్పాలన్నా, బాయ్ కాదు బాయ్ చెప్తుంది. సో ఇప్పుడు బయటకు వెళ్తూ ఉన్నాం. సో ఈవినింగ్ అలా. సో షాపింగ్ అనుకోండి, ఏం తీసుకుంటామంటే ఏదో చూడాలి, అక్కడ వెళ్ళి ఏదైనా నచ్చితే తీసుకోవాలని అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ అపార్ట్మెంట్లో ఒక అబ్బాయిది బర్త్డే ఉంది టుమారో. సో దానికోసం అయితే షాపింగ్కి వెళ్తూ ఉన్నాం. సో మాల్కి వెళ్ళాలనుకున్నాం కానీ కొంచెం బాడీ పెయిన్స్ లాగా రెడీ అయ్యి తర్వాత బాడీ పెయిన్స్ లాగా అనిపిస్తే వెళ్ళలేదన్నమాట. ఇంకా సరే ఇక్కడ దగ్గరలో ఒక షాప్ ఉందన్నమాట, సరే అక్కడ చూసొద్దాము, బాగుంటే చూద్దామని వెళ్తూ ఉన్నాం. వెళ్ళిపోతుంది ఆర్వీదా. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి.
వెజిటేబుల్స్ అలా తీసుకుందామని అయితే వెళ్తూ ఉన్నాము. అలానే బర్త్‌డేకి ఒక గిఫ్ట్ అయితే తీసుకుందామని అయితే వెళ్తూ ఉన్నాము. సో, ఒక షాప్ ఉంది. ఫస్ట్ మెయిన్ నేను ఏమనుకున్నా అంటే డ్రెస్ తీసేసుకుందాం అని చెప్పేసి డ్రెస్ కోసం అయితే షాపింగ్‌కి వెళ్తూ ఉన్నాను. అందుకే షాపింగ్ వ్లాగ్ అనుకోండి అని చెప్పాను. సో, ఇక్కడ ఒక షాప్ రీసెంట్‌గా ఓపెన్ అయిందనమాట. బావుంది. సో, అక్కడికెళ్ళాక లోపలికెళ్ళాక అంత క్వాలిటీ అనిపించలేదనమాట క్లాత్. సో, అది కూడా హై రేట్లున్నాయి. సో, చూడ్డానికైతే బావున్నాయి. ఇంకా నార్మల్‌గా అనిపిస్తుంది క్లాత్. అంత ఏం అనిపించలేదు. సో, అంత బడ్జెట్ కూడా పెట్టనవసరం లేదు ఆ క్లాత్‌కి అనిపించిందనమాట. సో, మాకు నచ్చలేదు. అందుకే వచ్చేసాము అక్కడి నుంచి. ఇంక అక్కడి నుంచి వస్తూనే ఇంకా మెడికల్ షాప్‌లో కొన్ని తీసుకోవాల్సినవి ఉంటే ఇంకా అవి షాప్‌లో తీసేసుకొని పాపకి అయిపోయినాయన్నమాట. సో, మందులు అవి తీసేసుకొని వెళ్దాం అనుకున్నాము. ఇంక అక్కడ ఏదో జరుగుతూ ఉంది. సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయన్నమాట. 3 డేస్ నుండి ఒక్కటే డే అండ్ నైట్ సౌండ్స్ విపరీతంగా ఉన్నాయన్నమాట. 11:30, 12 వరకు నైట్. సో, అక్కడ ఏం జరుగుతుందో కూడా మేము వెళ్ళాం కానీ మాకేం అర్థం కాలేదు. సో, సాంగ్స్ పాడుతూ ఉన్నారు, డాన్సెస్ చేస్తూ ఉన్నారు. బట్ ఇంకా అక్కడ కొంతసేపు అలా నిల్చుకొని రోడ్లోనే అనమాట. ఏదో రోడ్ షో లాగా ఏదో పెట్టారు. సో, నాకు తెలిసి నేనేమనుకున్నా అంటే ఆటో వాళ్ళ ఏదో సంథింగ్ జరుగుతుంది అని అనుకున్నా. సో, ఇంక అక్కడ కూడా ఎవరిని అడగలేదు. కొంచెం ఇంటికొచ్చాక ఇంకా తీసుకొచ్చినవన్నీ ఇంకా సర్దేస్తూ ఉన్నా అనమాట. సో, ఫ్రూట్స్ అలానే కొత్తిమీర రేపటికి కావాల్సినవి తెచ్చుకున్నాం అనమాట. సో, నేను ఇద్దరం కలిసి వెళ్ళామంటే తక్కువే తెచ్చుకుంటాం అనమాట. ఎందుకంటే పాపని ఎత్తుకొని వెళ్ళాలి కదా! సో, 2 అంటే హెవీ వెయిట్ అయిపోతాయి అని చెప్పేసి కావాల్సినవి మాత్రమే తెచ్చుకున్నాము. సో, అక్కడ గోబీ కనిపిస్తే గోబీ కూడా తెచ్చుకున్నాము. సో, బావుంటుందేమో అనుకున్నాను కానీ అంత టేస్ట్ ఏమి అనిపించలేదు. సో, నేను మ్యాక్సిమం చెప్పాను కదా! ఒక్క దగ్గర మాత్రం జయనగర్‌లో సూపర్‌గా నచ్చింది నాకు ఈ గోబీ అన్నది. సో, ఇక్కడేం నాకేం నచ్చలేదు. సో, టేస్ట్ కూడా బాలేదు. ఇంకా అదే చెప్తూ ఉన్నా అనమాట. ఊరికే తెచ్చుకుంటావు చూసినప్పుడు ఇంకా తినవు అని చెప్పేసి అంటూ ఉన్నా అనమాట. అది కూడా కొంచెం వేస్ట్ చేసేసా అనమాట. సో, టేస్ట్ చూసేసి తినేసాక ఇంకా ఇడ్లీ బ్యాటర్ కూడా రెడీ చేసి పెడుతూ ఉన్నా అనమాట మార్నింగ్‌కి. సో, ఇడ్లీ వేద్దామని అనుకున్నా అనమాట. ఇంకా ఆ రోజు వడ వేసా అనమాట, ఉద్ది వడ. ఇంకా మార్నింగ్‌కి ఇంకా ఇడ్లీ ఒకటి చేద్దామని ఇంకా ఇడ్లీకంతా రెడీ చేసి పెట్టేస్తూ ఉన్నా అనమాట. మినప్పిండి ఆడిచ్చేసి ఇంకా రవ్వ ఆల్రెడీ నానబెట్టేసా అనమాట ఆఫ్టర్‌నూనే. ఇంకా మిక్స్ చేస్తూ ఉన్నా అనమాట. సో, ఇడ్లీ కొంచెం తింటూ ఉందనమాట ఆర్వి పాప. సో, ఇష్టంగా తింటుంది అప్పుడప్పుడు, ఎప్పుడు కాదు. సో, అప్పుడప్పుడు తింటుంది. సరే ఇంకా మా నైబర్ వాళ్ళు ఇస్తే తినిందనమాట. సో, అందుకు ఇంట్లో ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తూ ఉన్నా అనమాట ఇడ్లీ రెడీ చేసేసి ఇంక అన్నీ ఎత్తిపెట్టేసి క్లీన్ చేసేసాను అనమాట. అన్నీ క్లీన్ చేసేసాను. ఇంకా నా పని అంతా అయిపోయిందనమాట కిచెన్‌లో. సో, ఇంకా షింక్ దగ్గర అయితే సామాన్లు ఉన్నాయి. ఇంకా వెళ్ళేసి వచ్చాను కదా! సో, ఆ టైంలో కడగాలనిపించలేదు. ఇలా ఎప్పుడైనా బయటికెళ్ళేసి వచ్చినప్పుడు కానీ ఇంట్రెస్ట్ లేనప్పుడు సామాన్లు అలానే పెట్టేస్తాను అనమాట. అవి అలానే ఉన్నాయి. సో, మార్నింగ్ వేస్తూనే కడిగేద్దామని చెప్పి ఇంకా ఇప్పుడు ఆర్వి పాపకి పాలు ఇచ్చేసి అప్పుడు 10:30 అవుతుందన్నమాట టైము. సో, పాలు ఇప్పుడు ఇచ్చేసా అంటే మార్నింగ్ వరకు మళ్ళీ లేవదనమాట. సో, మరి మార్నింగ్ లేస్తుంది ఒకేసారి. ఇంకా లేసింది అంటే ఇంక అప్పుడు నార్మల్‌గా లేచేస్తుంది, ఇంకా పడుకోదు. అలా అలవాటయిపోయింది. మనం నైట్‌లో అలవాటు తప్పిస్తేనే బెస్ట్ అండి. సో, ఒకసారి నైట్ పడుకునేటప్పుడు పాలు తాగేసింది అంటే మరి మార్నింగ్ వరకు లేవకూడదనమాట. సో, అదే అలవాటైతే అలానే అలవాటవుతుంది. లేదు మనం మధ్యలో లేపి పాలివ్వడం అలా మనమే చేసినాము అంటే అది పిల్లలకి అదే అలవాటే అవుతుంది. స్కూల్‌కి వెళ్ళేటప్పుడు కూడా అదే అలవాటవుతుంది. సో, అది తప్పించాలంటే మళ్ళీ కష్టమైపోతుందనమాట. మనం ఎక్కడికెళ్ళాలన్నా కానీ ఇంకా ఆ టైంలో ఏదో ఒకటి తినాలి అని అంటారు. సో, అందుకోసమే నేను తప్పిచ్చేసాను. ఇప్పుడు మర్చిపోయిందనమాట. సో, ఒక్కొక్కసారి కదిలినా కానీ పడుకో అంటూనే పడుకునేస్తుంది. సో, ఇప్పుడు లేవదు అసలకి. అది కూడా చలికాలంకి బెస్ట్ అనిపించింది నాకి. చలికాలంలోనే మర్చిపోయింది. అదే అండి ఇవాల్టి వ్లాగ్ అయితే. హోప్ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. బాయ్ టేక్ కేర్.